హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డెపీ క్రిప్టోస్. నేను మీ దుర్గాప్రసాద్. ఫ్రెండ్స్, మనమైతే ఈ హ్యామ్స్టర్ కాంబాట్ మైనింగ్ అయితే చేస్తున్నాం కదా. అదైతే సీజన్ 1 అయితే ఈ రోజుకైతే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఈరోజు నైట్ 12 గంటల కల్లా సీజన్ 1 అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో దీనికి అంటే ఇంకా 5 రోజులు 6 రోజులు టైం ఉంది కదా, కొంచెం టైం ఇస్తారని చెప్పని అనుకున్నాం. కానీ సో మనం వ్యాలెట్ ఎప్పుడైతే కనెక్ట్ చేయాలి, ఎంతసేపటి వరకు అంటే ఏ రోజు వరకు అయితే టైం ఉందో ఆ రోజు వరకే సీజన్ 1కి అయితే టైం ఉందన్నమాట. సో వీళ్ళు వచ్చేసి ఆశ్చర్యకరమైన అప్డేట్ అయితే ఇచ్చేశారు. సో నేనైతే ఇందాక ఓపెన్ చేసినప్పుడైతే ఎలా అయితే వచ్చేసిందనమాట. వీఆర్ గ్లాడ్ టు ప్రజెంట్ యూ ఇంక్లూడ్ సీజన్, అంటే ఇప్పుడు సీజన్ 1లో ప్రజెంట్ ఏముంది ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ అయితే ఇలా వచ్చింది, నెక్స్ట్ అయితే ఇలా అయితే వచ్చిందనమాట. ఆల్ ఆఫ్ యువర్ ఇన్ గేమ్ అచీవ్మెంట్స్ విల్ బి కన్వర్టెడ్ టు హ్యామ్స్టర్ టోకెన్స్. అంటే మీరు ఈ గేమ్లో ఈ హ్యామ్స్టర్లో మీరు సంపాదించిన పాయింట్స్ అన్నీ కూడా హ్యామ్స్టర్ టోకెన్ కింద కన్వర్ట్ చేయబడుతుంది అని చెప్పి అయితే వచ్చిందనమాట. హౌ మెనీ టోకెన్స్, ఎన్ని టోకెన్స్ ఉన్నాయి ఏంటి అనేది చెప్తామని చెప్పి అని అంటున్నారు. సో నెక్స్ట్ అయితే వీఆర్ క్యాల్కులేటింగ్ యువర్ రిజల్ట్స్, దే విల్ బి రెడీ సూన్. మీరు ఏదైతే రిజల్ట్ సంపాదించారో వాటిని మేము క్యాల్కులేషన్ చేస్తున్నాము, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకైతే షో చేస్తాము, రెడీగా ఉండండి అని చెప్పని అయితే చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎర్న్ న్యూ వాల్యుబుల్ యాసెట్స్ డైమండ్స్. ఇంతకుముందు మనకి పాయింట్స్ తర్వాత సమ్ కీస్ అయితే ఉండేవన్నమాట. ఇప్పుడు వచ్చేసి అవన్నీ కాదు, డైమండ్స్ అనమాట. డైమండ్స్ని ఎర్న్ చేసుకోండి అని చెప్పని అయితే ఇస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఆప్షన్ అయితే వచ్చింది, వీఆర్ ఆల్ స్కిన్స్ ఆర్ ఫ్రీ. ఇంతకుముందు మనం అంటే ఈ స్కిన్స్ మనం పర్చేస్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు పర్చేస్ చేయవసరం లేదు, అన్ని స్కిన్స్ ఫ్రీ అని చెప్పని అయితే ఇస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చెక్అవుట్ ద హైలైట్స్ ఆఫ్ ది ఫస్ట్ సీజన్. వీళ్ళు ఏమంటున్నారంటే సీజన్ 1లో మీరు ఏం చేశారు, ఎటువంటి మైనింగ్ చేశారు, ఎలా సంపాదించారు ఏంటనేది ఒకసారి చూసుకోండి అని అయితే చెప్తున్నారు అనమాట. సో గో అని మనం కనుక క్లిక్ చేస్తే ఇలా అయితే వచ్చిందనమాట. బెస్ట్ కార్డ్స్, అంటే మీరు ఏమేమైతే కార్డ్స్ సంపాదించారో ఆ కార్డ్స్ అయితే ఇక్కడైతే షో చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ అని చెప్పి కొట్టేస్తే డేస్ యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ హ్యామ్స్టర్ కాంబాట్. ఇదైతే సమ్ అప్డేట్ అయితే అవ్వలేదన్నమాట. సో ఇదైతే అందుకని చెప్పి 0 చూపిస్తుంది. సో మీకు రేపటి వరకు అయితే 0 చూపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కార్డ్స్ యూ హ్యావ్ అప్గ్రేడెడ్, 2242 కార్డ్స్ నేనైతే అప్గ్రేడ్ చేశాను అని చెప్పని అయితే చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కాయిన్స్ అండ్ నేను ఇన్ని కాయిన్స్ అయితే నేను అరేంజ్ చేశాను అని అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ కొట్టేస్తే నాట్ ఇంక్లూడెడ్, అంటే గేమ్తో ఇంక్లూడెడ్ లేకుండా మనం ఏమేమి టర్మ్స్ చేసాము, అంటే ఏమేమి స్పెసిఫిక్గా కొన్ని చేసాము అనే దాని గురించి అయితే ఇక్కడైతే చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి దట్ వాజ్ యావసమ్, షల్ ఆల్ ప్లే నెక్స్ట్, అంతా బాగుంది, ఓకే ఇప్పుడు నెక్స్ట్ సీజన్ 2కి అయితే మీరు రెడీగా ఉండండి అని అయితే చెప్తుంది అనమాట. సో ఫైనల్గా యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే వచ్చేసింది అనమాట. సో అదైతే మనం దాని గురించి ఒకసారి అయితే చర్చించుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూసారు కదా, మన సబ్స్క్రైబర్లో ఒకరికైతే వచ్చిందనమాట ఇది, యూ హ్యావ్ బీన్ చీటింగ్ ఇన్ దిస్ సీజన్. మీరు ఈ సీజన్లో అంటే సీజన్ 1లో మీరైతే చీట్ చేశారు కాబట్టి మీకు ఇందులో ఎటువంటి టోకెన్స్ రావు అని చెప్పని అయితే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ సీజన్ ప్లే ఫెయిర్ అండ్ టేక్ ద డ్రాప్. చక్కగా ఆడండి, అంటే చీటింగ్ చేయకుండా ఆడండి, మీకు కావాల్సిన ఎయిర్ డ్రాప్ని తర్వాత మీకు కావాల్సిన టోకెన్స్ని సంపాదించుకోండి అని అయితే చెప్తున్నాను అనమాట. సో ఇలా ఎవరికైనా వస్తే అది బ్యాడ్ లక్, దానికైతే మనం ఏం చేయలేము. బ్యాడ్ లక్ కాదు, అంటే మనం ఆల్రెడీ ఈ టోకెన్ అంటే ఫస్ట్ వీడియోలోనే మనం చెప్పుకున్నాము, 2 ఫోన్లో కానీ తర్వాత క్లోన్ కానీ ఎట్లా మైనింగ్ అయితే చేయకూడదని చెప్పానని. ఒకవేళ అలా ఎవరైనా చేసుకున్నట్లుంటే దానికైతే మనమైతే ఏం చేయలేం, చేసేదైతే ఏం లేదు. ఒకసారి అయితే చూడండి, మీకు ఎవరికైనా వస్తే బ్యాడ్ లక్. సో ఇప్పుడు వచ్చేసి యాప్లోకి అయితే వెళ్ళిపోదాం. సో యాప్లోకి అయితే వెళ్ళిపోతే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే వచ్చిందనమాట. సో ఇంతకుముందు మనకు వచ్చేసి ఆల్మోస్ట్ పాయింట్స్ తర్వాత కొన్ని పాయింట్స్ కానీ కొన్ని లాక్స్ కానీ ఎలా వచ్చాయన్నమాట. సో ఇప్పుడు అవి లాక్స్ కాదు, పాయింట్స్ కాదు. సో ఇక్కడ చూసారు కదా, డైమండ్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ డైమండ్స్ ఎట్లా, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంతకుముందు నేను బైబిట్
ఎక్స్చేంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ బైబిట్ ఎక్స్చేంజ్ ఇప్పుడు కూడా సెలెక్ట్ చేసుకున్నాను, టిక్ మార్క్ అయితే ఉందన్నమాట. సో బైనాన్స్ మార్చుకోవడానికి ఏమన్నా కుదురుద్దా ఒకసారి చూద్దాం. సో ఓకే, బైనాన్స్ మార్చుకోవడానికి అయితే కుదురుతుందన్నమాట, దీనికైతే ఇష్యూ అయితే ఏం లేదు. సో మళ్ళీ నేను బైబిట్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఓకే, బైబిట్టే పెట్టేసేసాను అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ పర్ అవర్ అయితే ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి చెప్పుకున్నాం కదా ఇందాక పాయింట్స్ కాకుండా ఇప్పుడు నాకు $0.35 డైమండ్ వస్తుందని. సో ఎక్కడైనా మనం చూసుకుంటే సేమ్ 3 గంటలకు ఒకసారి కనుక స్టార్ట్ మైనింగ్ అనేది కనుక ప్రెస్ చేస్తే మనకి పర్ అవర్కి వచ్చేసి ఎంత అయితే వస్తుందని చెప్పి అయితే చూపిస్తుంది అనమాట, 0.35 డైమండ్. సో మెమరీస్ అనేది అయితే క్లిక్ చేసినట్లయితే ఇక్కడైతే చూస్తారు కదా బెస్ట్ కార్డ్స్, అంటే మీరు ఏదైతే పర్చేస్ చేశారో వాటిలో నెంబర్ 1 బెస్ట్ కార్స్ ఏదైతే ఉందనేది అయితే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఈ ఫ్లైట్ అనేది, తర్వాత బిజినెస్ జెట్ అనేది, ఇవన్నీ కూడా నెంబర్ 1 మంచి కార్స్ మీరు ఇంతకుముందు చేసిన వాటిలో అని అయితే చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇందాక అనుకున్నాం కదా అప్గ్రేడ్ అవ్వలేదని. సో ఇదైతే మన హిస్టరీ గురించి అండి, మెమరీస్ అంటే మెమరీస్ పాతవి ఏదైతే ఉందో వాటి గురించి అయితే చూపిస్తుంది అనమాట. సో ఎక్కడైతే తర్వాత ప్లేగ్రౌండ్లోకి వచ్చి చూసుకుంటే చాలా రకాల గేమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే 9, 12, 15, 17 రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఇదే గేమ్స్ ఇంతకుముందు మనకి తాళాల రూపంలో అంటే కొన్ని లాక్స్ రూపంలో మనకైతే వచ్చేవి. ఇప్పుడు వచ్చేసి అవే 4 లాక్స్ బదులు 4 డైమండ్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మీరైతే డైమండ్స్ కలెక్ట్ చేసుకునే పనిలో అయితే ఉండవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రతిరోజు ఫజిల్ అయితే ఒకటి వస్తుంది కదా, ఈ ఫజిల్ వచ్చేసి ఇంతకుముందు మనకి ఒక లాక్ అయితే వచ్చేదన్నమాట. ఇప్పుడు లాక్ కాదు, దీనికి కూడా డైమండ్ అయితే ఇస్తున్నారు, చూశారు కదా. ఓకే, మైన్ కార్డ్స్ వచ్చేసి అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం పాయింట్స్ ఎర్న్ చేసుకున్నప్పుడు మనం డైమండ్స్ ఎర్న్ చేసుకోవాలి కాబట్టి నా దగ్గర ఒక 20 డైమండ్స్ ఏమో ఉంటాయి. నేను ఆ డైమండ్స్ పెట్టి కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. పర్చేస్ చేశాను. అంటే మనకి పర్ అవర్ ఎంత డైమండ్స్ అని చెప్పి రావాలి కాబట్టి. సో ఇవి వచ్చేసి ఇప్పుడు 5 hours 30 minutes 5 గంటల 30 నిమిషాల వరకు అయితే టైం అయితే చూపిస్తుంది. అది అయిపోయిన తర్వాత మనకైతే మళ్ళీ మనం రీసెట్ రీసెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో మీరైతే ఇలా అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఆప్షన్లోకి వచ్చేసి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆప్షన్ చూపిస్తుంది. సో ఇప్పుడు అప్డేట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ తర్వాత అయితే చూపిస్తుంది, దానికి ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఎర్న్ అనే ఆప్షన్లో కనుక మనం వెళ్ళినట్లయితే ఇక్కడైతే చూశారు కదా, ఇవి వచ్చేసి మనం అయితే ఒకసారి చేసుకోవాలన్నమాట. ఇది వాచ్ వీడియో చెక్ అని చెప్పని చూపిస్తుంది కదా, ఒక డైమండ్ అంటే 12 బిజినెస్లో ఫైల్ రేట్స్ అనేవి యూట్యూబ్ వీడియో అయితే ఒకటి ఉంది. ఈ యూట్యూబ్ వీడియో కనుక మనం చూస్తే వీడియో చూసినందుకు కానీ ఒక డైమండ్ అయితే వస్తుంది అని చెప్పని అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో మనం ఏంటంటే ఇంతకుముందు పాయింట్స్ బదులు ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ జాయిన్ అవుతాం. సో ఇలా అయితే ఇవి కూడా పాయింట్స్ అయితే పెంచుకోండి. అందువల్ల అంటే ఇంతకుముందు మనం పాయింట్స్ ఎట్లా పెంచుకున్నామో సేమ్ ఇప్పుడు అదే డైమండ్స్ అనమాట, డైమండ్స్ లాగా పెంచుకోవాలి. సో ఖచ్చితంగా అయితే మిస్ అవ్వద్దు. తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా ఫాలో ఫేస్బుక్, తర్వాత ఫాలో ఇన్స్టాగ్రామ్, ఫాలో టెలిగ్రామ్ ఛానల్, ఫాలో ట్విట్టర్ అకౌంట్, తర్వాత 3 ఫ్రెండ్స్, ఇవైతే ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీరైతే కలెక్ట్ చేసేసుకోండి. మనం కలెక్ట్ చేసేసుకోవడం వల్ల మనకైతే ఇక్కడ డైమండ్స్ అయితే పాయింట్స్ అయితే పెరుగుతాయి అనమాట. ఇక్కడైతే చూసారు కదా ఇందాక 14 ఉన్నాయి, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ దాని గురించి పెంచడం వల్ల ఒక 3 పాయింట్స్ అయితే పెరిగాయి అనమాట. సో ఇప్పుడైతే మనం అంటే ఇంతకుముందు ట్యాప్ చేస్తే మనకు కొన్ని పెరిగాయి. సో ఇప్పుడు ట్యాప్ చేస్తే అయితే పెరగట్లేదు. సో ఈ బాగా ఎక్కువ ట్యాప్ చేస్తేనే పెరుగుతాయేమో, చూసి అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరైతే సీజన్ 1 అయితే హ్యాపీగా బాగా కంప్లీట్ చేసుకున్నారని చెప్పని అనుకుంటున్నాను. సీజన్ 2కి అయితే రెడీ అయితే ఉండండి. సీజన్ 2 అయితే ఇది అనమాట. అప్గ్రేడ్ ఏమైనా ఉంటే నేనైతే ఖచ్చితంగా అయితే అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.